ఈరోజు వాక్యము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఓకే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సో దేవుడు ఏమంటున్నాడు? నేను మంచివాడిని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. సో గాడ్ ఈజ్ గుడ్ అండి, గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నీకు ధనం వచ్చినా దేవుడు మంచోడే, రాకపోయినా దేవుడు మంచోడే. నీ ప్రార్థన, ఎందుకంటే ఆయన మంచి దేవుడు కానీ ముంచే దేవుడు కాదు. ఆయన మనందరినీ ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడుకునే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు కానీ నాశనం చేసే దేవుడు కానే కాదు. ముంచే దేవుడు కానే కాదు. ఆయన మనకు అన్యాయం చేసే దేవుడు కానే కాదండి. ఆయన ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఏది చేయాలనుకున్నా మన మంచి జరుగుతేనే అది చేస్తాడు. మన లోపల మంచి లేకపోతే, మనకు మంచి జరగదని తెలిస్తే దేవుడు కూడా అది ఆపివేస్తాడు. సో గాడ్ ప్రొటెక్షన్ మనకు 24 hours 365 days ఉంటూనే ఉంటుందండి. అందుకే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మనందరం కూడా మనసులో కొన్ని అనుకుంటాము, అది నెరవేరినప్పుడు దేవుడు అన్యాయస్తుడైపోయాడేమో, సో దేవుడికి నా మొర వినట్లేదేమో, దేవుడు నాకెందుకు ఆలకించట్లేదు అని ఇలాంటి వాక్యాలు మన నోట్లో నుంచి వస్తుంటాయి. కాబట్టి అలా అనకూడదు ఎప్పుడు కూడా. దేవుడు ఏది చేసినా మన మంచికే అండి. సో ఏది చేసినా మన మంచికే. ఒకవేళ చేయలేదా అది కూడా మన మంచికే. నీ జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులను తీసేస్తాడు దేవుడు, ఎందుకంటే అది వాళ్ళు నీ జీవితంలో ఉంటే మంచి జరగదని తీసేస్తాడు. సో అలా చెప్పుకుంటా పోతే ఎన్నో మేలులు, ఎన్నో కృపలు, ఎన్నో కనికరాలు, ఎన్నో వాత్సల్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో చేస్తుంటా అంటాడు. సో మనందరం మైండ్ లో ఒకటి ఫిక్స్ అవుతాం, ఇది కావాలని ప్రార్థిస్తాము, అది రాకపోతే డిసప్పాయింట్ అయిపోయి మనందరము కూడా దేవుడి మీద నెగిటివ్ మైండ్ సెట్ లోకి వెళ్తాము. అలా వెళ్ళకూడదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నేను కూడా దేవుడు ఉత్తముడని రుచి చూసే తెలుసుకున్నాను. నాకు ఎవరు కూడా చెప్పలేదు ఈ దేవుడి యొక్క గొప్పతనము. సో మనందరిలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మనందరిలో కూడా దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతాలు చేశాడు, మనందరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన ఉత్తముడని మనందరికీ కూడా రుచి చూపించాడు అండి, రుచి చూపించాడు. అందుకే గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ ఆసమ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే కానీ చెడ్డవాడు కాదండి. ఆయన లోపల 1% చెడు కూడా లేదు, 1% అపవిత్రత, అపరిశుద్ధత లేదు అండి. కాబట్టి ఆయనను నమ్మండి, బ్లైండ్ గా నమ్మండి. సో ఆయనను ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. మనందరికీ కూడా రుచి చూపించాడు దేవుడు మంచివాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని, మనందరికి కూడా అద్భుతాలను రుచి చూపించాడు, వాక్యాన్ని రుచి చూపించాడు, ఆశ్చర్యమైన కార్యాలను రుచి చూపించాడు, స్వస్థతలను రుచి చూపించాడు, విడుదలను రుచి చూపించాడు. అందుకే ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒకరు చెప్తే తెలుసుకునే దానికంటే ఆ సొంతంగా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది తెలుసా. సో అందరం కూడా ఒక రుచి చూసాం కదా ఈ దేవుడి యొక్క కార్యాలను, ఈ దేవుడి యొక్క అద్భుతాలను, దేవుడి యొక్క ఆశ్చర్యమైన మహిమ గల కార్యాలను మనందరం ఎలాగైతే రుచి చూసామో అలాగే అందరూ కూడా రుచి చూసే తెలుసుకుంటే గొప్పతనం ఏంటిదో బయటపడుతుంది. అందుకే ఈ దేవుడిని గురించి ఒకరు చెప్తే వచ్చే జ్ఞానము కంటే ఆ సొంత ఎక్స్పీరియన్స్ తోటి తెలుసుకునే జ్ఞానము గొప్పగా ఉంటుందండి. సో అందుకే యెహోవా ఉత్తముడు అంటే మంచివాడని రుచి చూచి తెలుసుకోండి. అందుకే నీకు ప్రార్థనకు జవాబు వచ్చినా గాడ్ ఈజ్ గుడ్, రాకపోయినా గాడ్ ఈజ్ గుడ్. సో నీ ప్రార్థనకు సమాధానం గాడ్ ఈజ్ గుడ్, రాకపోయినా గాడ్ ఈజ్ గుడ్. నువ్వు ఒక జాబ్ అప్లై చేసావు, అది వచ్చినా గాడ్ ఈజ్ గుడ్, అది రాకపోయినా గాడ్ ఈజ్ గుడ్. ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానం వచ్చింది, లేకపోతే నీకు ధనం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, రాకపోయినా గాడ్ ఈజ్ గుడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని వేళలా దేవుడు మంచివాడే కానీ చెడ్డవాడు కాదు. ఒకవేళ ఆ జాబ్ వస్తే నీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో, అందుకే ఆ జాబ్ రాకుండా మంచి జాబ్ ఇవ్వడానికి నిన్ను ఆపివేశాడేమో. లేకపోతే ఆ యొక్క వివాహము జరిగితే ఆ అబ్బాయితోటో ఆ అమ్మాయితోటో నీకు జీవితాంతం నరకం ఉంటదేమో, లేకపోతే అందుకే దేవుడు తప్పించాడేమో. ఒకవేళ వివాహం జరిగిందా, ఆ అమ్మాయే నీకు బెస్ట్, ఆ అబ్బాయే నీకు బెస్ట్. అర్థమవుతుందా అండి? సో దేవుడు ఏ చేసినా నీ మేలుకే చేస్తాడు, నీ మంచికే చేస్తాడు. సో ఒకవేళ జాబ్ వచ్చినా అది నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. సో ఒకవేళ వివాహము జరిగినా అది మన మంచికే, వివాహము జరగకపోయినా మన మంచికే. సో మనకు ఆశీర్వాదం వచ్చినా మన మంచికే, రాకపోయినా మన మంచికే. అందుకే కీప్ ఆల్వేస్ గుడ్ గాడ్ నీ ప్లేస్ లో, నీ మనసులో దేవుడి యొక్క స్థానాన్ని మంచిగానే పెట్టుకో, చెడుగా ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించద్దండి దేవుడి గురించి, నెగిటివ్ గా ఆలోచించద్దు.
ఆలోచించద్దండి. ఆయన అన్యాయస్తుడయ్యాడు. ఆయనే ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, ఆయనే ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, ఆయన నా మొర వినట్లేదు అని ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ఏది చేసినా మన మంచికే. ఆ నార్మల్ రిపోర్ట్ వచ్చినా మన మంచికే, రాకపోయినా మన మంచికే. ఎందుకంటే మన లోపల ఏదన్నా రోగాలు, జబ్బులో, వ్యాధులు ఏదన్నా ఉన్నాయో, లేకపోతే ఏదన్నా లోపాలు, బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేయడానికి కూడా కొన్ని సార్లు దేవుడు మనకు పరీక్షలను అలో చేస్తాడు. సో అందుకే నీ గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తావో నీకంటే ఆయన 1000 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తాడు. మన గురించి, మన కుటుంబ సభ్యుల గురించి మనం ఎంతగా ఆలోచిస్తామో మనకంటే, మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ 1000 రెట్లు ఆయనే మన గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన మంచివాడు. అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అని అనుకోండి మనసులో. ఒకవేళ నీకు బ్యాడ్ న్యూస్ వచ్చిందా, గాడ్ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఒకవేళ నీ నార్మల్ రిపోర్ట్ రాలేదా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఒకవేళ లేకపోతే నీ వివాహము లేట్ అవుతుందా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో లేకపోతే నీకు ఉద్యోగము రావట్లేదా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. వచ్చిందా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో దేవుడు అన్ని వేళలా మంచివాడే అండి. సో మనము గ్రహించాలి. మనము కొన్ని విషయాలలో మైండ్ లో కొన్ని ఫిక్స్ అవుతాము, అది రాకపోతే మనం డిసప్పాయింట్ అవుతాము. అలా డిసప్పాయింట్ కానే కావద్దు. దేవుడి మీద ఎప్పుడు అలగద్దు, దేవుడి మీద ఎప్పుడు సనగద్దు, దేవుడి మీద ఎప్పుడు కూడా మనము నెగిటివ్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు. సో ఆయన ఏం చేసినా కూడా థ్యాంక్ యూ జీసస్ అనండి. ఒకవేళ నీకు ఉద్యోగం వెళ్ళావు, సెలెక్ట్ అయ్యావు, థ్యాంక్ యూ జీసస్. లేదు రిజెక్ట్ అయ్యావు, థ్యాంక్ యూ జీసస్. లేకపోతే నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, థ్యాంక్ యూ జీసస్. రాకపోయినా థ్యాంక్ యూ జీసస్ చెప్పు. ఎందుకంటే మళ్ళీ ఆయన నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి. లేకపోతే నీ లోపల ఉన్న బలహీనతలు ఉన్నాయో తీసేస్తాడు, నీ యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో తీసివేసేస్తాడు. కాబట్టి అన్ని విషయాలలో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఎందుకు శ్రమలను, పోరాటాలను, సఫరింగ్స్ ని, పెయిన్స్ ని, రోగాలను, జబ్బులను ఎందుకు ఆయన అలో చేస్తారంటే మనము ఈ విశ్వాస పోరాటంలో నడిచే ప్రతి అడుగు కూడా పరలోకం వైపు నడిపిస్తుంటది, పరలోక ద్వారాల వైపు నడిపిస్తుంటది, ఆ యొక్క పరలోక పట్టణం వైపు మనకు నడిపిస్తుంది. అందుకే నీ ప్రతి కష్టం వెనకాల దేవుడి యొక్క పర్పస్ ఒకటి ఉంటది, ప్రతి ఒక్క బాధ వెనకాల దేవుడి యొక్క చిత్తం ఒకటి ఉంటది, ప్రతి ఒక్క సమస్య వెనకాల, శ్రమ వెనకాల, పోరాటం వెనకాల దేవుడి యొక్క నడిపింపు ఉంటది. ఆ నడిపింపు దేనికంటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఒక ఆశీర్వాదం ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేమంటే ఆ ఆశీర్వాదాన్ని తీసివేసి దేవుడు పరలోక రాజ్యం వైపు మనల్ని ఒక నొప్పి పెట్టో, ఒక సమస్య పెట్టో, ఒక శ్రమను పెట్టో, ఒక పోరాటాన్ని పెట్టో అటువైపు నడిపిస్తాడు. ఇప్పుడు మీ అందరిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది కాబట్టే ఈ ప్రేయర్ మీటింగ్ కి కనెక్ట్ అవుతున్నారు. ఒకవేళ మీ అందరిలో కూడా ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు, ఏ అవసరం లేదు, యూ విల్ నెవర్ కమ్ టు ది ప్రేయర్ మీటింగ్స్. సో అందుకే దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు, కొన్ని పరీక్షలు, కొన్ని ఉపద్రవాలు, కొన్ని సమస్యలు ఎందుకు పెడతాడంటే ఆయనను దగ్గరగా చేసుకోవడానికి, మనమున్న తప్పిపోకుండా పరలోక రాజ్యం వైపు అడుగులు వేయడానికి. సో అందుకే నీ ప్రతి బాధ వెనకాల పరలోక రాజ్యం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు, నీ ప్రతి సమస్య వెనకాల పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తున్నావు. అందుకే కొన్ని విషయాలలో దేవుడు మనకు లేమితనంలో ఉంచుతాడు, కొన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించడానికి కొంత డిలే చేస్తాడు. ఎందుకంటే మనల్ని నేర్పిస్తాడు, మనల్ని ప్యూరిఫై చేస్తాడు. సో ఏ చేసినా నీ మంచికే అండి, నీ మంచికే. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆ బాబు నాకు ఒక బైక్ కొనియమంటాడు, కొనిస్తామా అండి? కొనివ్వము. ఎందుకు? ఆయన మంచికే. ఆ బైక్ నడిపించడానికి శక్తి ఉండదు, ఆ బలం ఉండదు, ఆ కాళ్ళు ఉండవు, ఆ లైసెన్స్ ఉండదు. సో చిన్న పిల్లవాడు. అందుకే 18-20 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కొనిస్తాము. అందుకే డిలే చేసామా లేదా? అడగగానే కొనించామా? కొనించలేం కదా. సో మనము మన పిల్లలకు ఏది బెస్ట్ ఇవ్వాలో మనం ఎలాగైతే చూస్తామో మనందరము ఆయన పిల్లలము కాబట్టి ఆయన కూడా మనకు బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటా అంటాడు. ఒకటి నీకు ఇచ్చాడు అంటే అది నీ మంచికే. ఇప్పుడు 10 సంవత్సరాల బాబు స్కూటర్ అడిగాడు, బైక్ అడిగాడు, అది ఇచ్చామంటే అది వాడి యొక్క చెడుకే కదా. సో వాడికి నాశనం అవుతుంది కదా, వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటారు కదా. అదే ఇవ్వలేదు అంటే వాళ్ళ మంచికే. అలాగే దేవుడు కూడా కొన్ని ఇవ్వలేదంటే మన మంచికే, కొన్ని ఇచ్చాడంటే మన మంచికే, కొన్ని ప్రార్థనలకు జవాబు వచ్చాయంటే మన మంచికే, రావట్లేదు అంటే మన మంచికే. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే అది నీ మంచికే, ఆశీర్వదించబడట్లేదు అంటే నీ మంచికే. అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. నువ్వు ఏది చేసినా కూడా థ్యాంక్ యూ జీసస్. అందుకే నీకున్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు, అంతేకాని లేని వాటి మీద కంప్లైంట్ చేయకు. ఉన్న వాటి మీద ఆశీర్వాదాన్ని నువ్వు ఆశీర్వదించున్నందుకు వందనాలు ప్రభు అని, నీ జీవితంలో లెక్కించలేని మేలులు చేసినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి, అంతేకాని కంప్లైంట్ చేయొద్దు.
సో నువ్వు దేవుడి మీద కంప్లైంట్ చేస్తే, దేవుడి మీద అలిగితే, దేవుడి మీద మర్మరింగ్ చేస్తే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అన్ని వేళలా దేవుడి మీద విశ్వాసంతో ఉండు. అన్ని వేళలా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అన్ని వేళలా దేవుడికి మంచి ఏంటిది నువ్వు స్తోత్రాలు చెల్లించు. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. ఇప్పుడు మన పిల్లలు స్కూటర్ అడిగాడు, 10 సంవత్సరాల బాబు స్కూటర్ అడిగాడు, ఇవ్వకపోతే వాడు మా మమ్మీ చెడ్డది అనుకోవాలా? సో లేకపోతే మా మమ్మీ మంచిది, మా డాడీ మంచోడు, నాకు ఏ చేసినా నా మేలు కోసమే చెప్తారు అని అనుకోవడం బెటరా? సో అందుకే తప్పుగా అనుకోవద్దు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నడిపించి కాళ్ళు మీద వేసుకొని వాళ్ళు బోన్స్ ఫ్రాక్చర్ చేసుకుంటారు, యాక్సిడెంట్స్ చేస్తారు, వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని వాళ్ళు గ్రహించగలగాలి. అలాగే నువ్వు కూడా నీ దేవుడు ఏదన్నా ఇచ్చాడు అంటే అది నా మంచికే ఇచ్చాడు అని గ్రహించగలగాలి. ఇవ్వట్లేదు అంటే అది కూడా నా మంచికే అని నువ్వు గ్రహించగలగాలి. అర్థమవుతుందా అండి? అర్థం చేసుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుడి యొక్క మనస్సుని అర్థం చేసుకోండి, దేవుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి, దేవుడి యొక్క నడిపించే విధానాన్ని అర్థం చేసుకోండి, దేవుడి యొక్క తలంపులను అర్థం చేసుకోండి, దేవుడి యొక్క ఆ యొక్క మనస్తత్వాన్ని ఆలోచించే విధానాన్ని అర్థం చేసుకోండి. అన్ని వేళలా దేవుడు మంచోడే. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. అన్ని వేళలా నీ కష్టం వచ్చినా దేవుడు మంచోడే, నీకు నష్టం వచ్చినా దేవుడు మంచోడే, నీకు లాభం వచ్చినా దేవుడు మంచోడే, నీకు లాభం రాకపోయినా దేవుడు మంచోడే, నీకు సమస్యలు వచ్చినా దేవుడు మంచోడే, ఆ సమస్యలు పోయినా నీ దేవుడు మంచోడే, నీకు పోరాటాలు వచ్చినా దేవుడు మంచోడే, ఆ పోరాటాలు పోయినా దేవుడు మంచోడే, నీకు ఆశీర్వాదం వచ్చిన దేవుడు మంచోడే, ఆ రాకపోయినా దేవుడు మంచోడే. అందుకే దేవుణ్ణి చెడ్డవాణ్ణి చేయకండి. ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చెడ్డవాణ్ణి చేయొద్దండి, చెడ్డవాణ్ణిగా చిత్రీకరించద్దు. మనందరము కూడా నీకు ఆ నొప్పి పెట్టాడంటే దాని వెనుకల దేవుడి యొక్క ప్రాబ్లం ఏదో ఉంది, దేవుడి యొక్క నడిపింపు ఏదో ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది. ఆ సమస్య పెట్టాడు అంటే దేవుడి యొక్క చిత్తం ఏదో ఉంది, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ సమస్య పెట్టాడు. అందుకే మన ప్రతి శ్రమలు, ప్రతి పోరాటాలు, ప్రతి ఉపద్రవాలు అన్ని కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంటా ఉంటాయి. అందుకే హెవెన్ ఈస్ ద ప్లేస్ ఫర్ సఫరింగ్ పీపుల్ అండి. పరలోక రాజ్యంకి ఎవరు వెళ్తారంటే ఎవరైతే శ్రమలు, పోరాటాలు, కష్టాలు, బాధలు వీటి అనుభవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతారండి. సో అందుకే నీకున్న ప్రతి కష్టం వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు మంచోడు కాబట్టి నీ కష్టాన్ని పెట్టి ఆ కష్టం ద్వారా సుఖాన్ని తీయబోతున్నాడు, ఆ కష్టం ద్వారా సమస్యలను నుంచి విడుదల కలిగించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఏ రిజెక్టెడ్ గాయ్, యు ఆర్ నాట్ ఏ ఏంటిది ఏది లేదని కాదు, మీరందరూ కూడా గొప్ప ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు. దేవుడి దృష్టికి మీరందరూ కూడా, మనమందరం కూడా మంచి టాప్ పొజిషన్ లో ఉన్నాము. సో వీఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్స్, వీఆర్ నాట్ ఏ రిజెక్టెడ్, వీఆర్ నాట్ ఏ లాక్ పీపుల్. సో అన్ని మనకు దేవుడు కొదవ లేకుండా, కొరత లేకుండా అన్ని సమకూరుస్తాడు. కాబట్టి ఆయనను రుచి చూచి తెలుసుకోండి. ఈ రోజు నుంచి నీకు దేవుడి మీద ఉన్న ఫీలింగ్ మారిపోవాలి, దేవుడి మీద ఉన్న ఒపీనియన్ మారిపోవాలి. సో డోంట్ బి నెగిటివ్. ఒకేలా తల్లి గురించి నువ్వు నెగిటివ్ గా ఆలోచించవచ్చు, తండ్రి గురించి నెగిటివ్ గా ఆలోచించవచ్చు, అన్నదమ్ముల గురించి నువ్వు నెగిటివ్ గా ఆలోచించవచ్చు, అక్క చెల్లెల గురించి నెగిటివ్ గా ఆలోచించవచ్చు, కానీ దేవుడి గురించి మాత్రం ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించద్దు, ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించద్దు. ఒకవేళ నువ్వు వీసా అప్లై చేసావు, వీసా ఇచ్చాడంటే మంచిది, నీ మంచికి. ఒకవేళ వీసా రిజెక్ట్ చేశాడంటే అక్కడ పరిస్థితులు బాగా లేదు కాబట్టే నీకు వీసాను రిజెక్ట్ చేస్తాడు. సో అలాగే నీకు జాబ్ వచ్చిందంటే నీ మంచికే, ఆడ సేఫ్ జోన్ లో ఉంటావు కాబట్టే దేవుడు అక్కడ నీకు ఆ జాబ్ ఇచ్చాడు. ఒకవేళ జాబ్ ఇవ్వలేదంటే అక్కడ నీకు ఏదో ప్రెజర్ ఉంది, నీకు ఏదో ఉపద్రవం ఉంది, నీకేదో ప్రమాదం ఉంది, అందుకే అది ఇవ్వలేకపోయాడు కాదు, ఇవ్వలేదు అంతే. సో దేవుడికి సమస్తము సాధ్యము, అన్ని ఇవ్వగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు, అన్ని 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 కార్యాలు చేయగలుగుతాడు. కానీ జీవితంలో కొన్ని కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే అది నీ మేలుకే. కొన్ని అద్భుతాలు ఎందుకు చేయట్లేదంటే నీ మంచికే. కొన్ని అద్భుతాలు ఎందుకు చేశాడు అంటే అది నీ మంచికే. సో అర్థమవుతుందా అండి? రిమూవ్ నెగిటివ్ మైండ్ సెట్ ఆన్ గాడ్. నెగిటివ్ మైండ్ సెట్ ని తీసివేయండి. అయ్యో నా దేవుడు అన్యాయస్తుడు అయ్యాడేమో, నా దేవుడు నా ప్రార్థనను వింటలేడేమో, నా దేవుడు ఏమిటో ఈ ప్రాబ్లం ఎందుకు పెట్టాడేమో అన్న నెగిటివ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా దేవుణ్ణి వేయకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా అడగకూడదు. కాకపోతే అయ్యా ప్రభువా నీకు స్తోత్రము, ఈ ప్రాబ్లం పెట్టినందుకు, ఈ ప్రాబ్లం నుంచి నన్ను విడుదల కలిగించు ప్రభువా, నీకు ఇంకా స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా నాకు ఈ జాబ్ ఇవ్వనందుకు నీకే స్తోత్రము నాయన, నీకే మహిమ కలుగును గాక, మీరు సిద్ధపరిచిన మంచి జాబుని నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థించండి. అయ్యా ఈ రోజు నాకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వలేదు, థ్యాంక్ యూ ప్రభువా, నాకు తప్పకుండా నెక్స్ట్ రిపోర్ట్ లో నార్మల్ రిపోర్ట్ ఇవ్వండి, నీకే మహిమ కలుగును గాక. చూడండి హౌ ఐఎమ్ డీలింగ్ విత్ ద
గాడ్. సో నేను ఎలా డీల్ చేస్తున్నాను గాడ్ తో? పాజిటివ్ గా డీల్ చేస్తున్నాను. ఎస్ ప్రభువా, ఈ జాబ్ రాలేదు ఎందుకంటే ఇది నీ చిత్తము కాదు, అందుకే నాకు నీ చిత్తంలో ఉన్న మంచి జాబుని, ఇంతకంటే బెటర్ జాబ్ ని నాకు ఇవ్వండి. సో చూసారా, పాజిటివ్. ఈవెన్ ఐఎమ్ రిజెక్టెడ్ ఆల్సో, ఐఎమ్ షోయింగ్ పాజిటివ్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. థ్యాంక్స్ ప్రభువా, అయ్యా ప్రభువా, ఈ పని చేయాలని వెళ్ళాను, ఈ పని నాకు నెరవేర్చావు. సో నెరవేర్చలేదు అనుకోండి, థ్యాంక్ యూ ప్రభువా నెరవేర్చినందుకు, ఇంతకంటే మంచి పనిని నాకు అప్పచెప్పు అని ప్రార్థించండి. సో చూసారండి, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. నువ్వు కూడా ఆల్ ద టైమ్ గాడ్ కి గుడ్ లాగానే నువ్వు ట్రీట్ చేయాలి. సో ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యారేజ్కి వెళ్ళావు, ప్రపోజల్స్ నచ్చింది, సో నువ్వు చేయాలనుకున్నావు కానీ ఏదో విషయంలో క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి? అయ్యా నువ్వు నాకు ఎందుకు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసావు అని చెప్పాలా? లేదు ప్రభా, ఆ అమ్మాయో ఆ అబ్బాయో ఏదో లోపం ఉన్నది, నాకు సరైనది కాదని తెలుసు కాబట్టే నువ్వు ముందుగానే గ్రహించి నాకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేవాడవి, అందుకే ఈ మ్యారేజ్ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేశావు. నీకే మహిమ కలుగును గాక. నాకు తగ్గ మ్యారేజ్ ని, నాకు తగ్గ వధువుని తీసుకొచ్చి నాకు వివాహాన్ని జరిపించు ప్రభా. చూసారండి, వెన్ యు ఆర్ రిజెక్టెడ్, నువ్వు ఎప్పుడైతే రిజెక్షన్ లో ఉన్నావో అప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు ఎప్పుడైతే ఆశీర్వాదం రాలేదో అప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో అప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సో ఆల్వేస్ బీ పాజిటివ్ టువర్డ్స్ టు ది గాడ్. పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి దేవుడి మీద. నాకు ఒక కాల్ వచ్చింది, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కాల్. ఒక లేడీ, షీఈ్ లవింగ్ వన్ బాయ్. సో ఆమె ఒక పురుషుణ్ణి ప్రేమిస్తుంది. నాకు ఎలాగైనా వివాహం జరగాలని ప్రార్థించండి అని అడిగింది. సో నేను ప్రార్థించిన తర్వాత నేను ఒకటే చెప్పాను, అమ్మా ఇది నీ దేవుడి చిత్తం అయితేనే ఇది జరుగుతుందమ్మా, లేకపోతే కాదు అంటే, అప్పుడు అలా ఏంటిది బ్రదర్, అలాంటప్పుడు ఏంటిది, నేను కోరుకున్నాను కదా ఆ వ్యక్తి, మరి నాకు ఇవ్వచ్చు కదా, ఆ దేవుడి ఉన్నది ఎందుకు, నేను కోరిన కోరికలు ఇచ్చేయడానికే కదా, సో అది ఆయన చిత్తం కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అన్నది. తర్వాత నేను చెప్పాను, ఇది దేవుడి చిత్తం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే క్యాన్సిల్ అవుతుందమ్మా అని చెప్పాను. లేదు లేదు, నాకు కావాల్సిందే అబ్బాయి కావాల్సిందే అని అన్నాడు. తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఆమె బాధపడ్డది, నేను ఓదార్చాను, వద్దమ్మా అలా బాధపడద్దు, దేవుడు ఏం చేసినా నీ మంచికి అంటే వినలేదు. కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఆయన యొక్క క్యారెక్టర్ బయటపడింది. అప్పుడు ఆమె రియలైజ్ అయింది, ఓహో దేవుడు ఇలా కార్యాలు చేస్తాడా, నాకు ఆ అబ్బాయి వస్తే ఆ అబ్బాయి వల్ల బాధపడతాడు అని తెలిసి దేవుడు క్యాన్సిల్ చేశాడని రియలైజ్ అయిపోయింది. చూసారా అండి, దేవుడు ఒకరిని నీకు వివాహం ఇచ్చి పెళ్లి చేశాడా అది నీ మంచికే, ఒకవేళ క్యాన్సల్ చేశాడు అది నీ మంచికే. నిజంగా ఈజ్ ఎ చీటర్. తర్వాత అర్థమైపోయింది ఈజ్ ఎ చీటర్. అందుకే దేవుడు ఆ చీటింగ్ లో పడకుండా ఆ అమ్మాయిని ఆపివేశారు. సో ఆమె అన్యురాలు. సో నాతో ఆర్గ్యూ చేసింది, నేను అడిగినప్పుడు ఇయ్యనప్పుడు దేవుడు ఉండేందుకు అని కూడా ఆర్గ్యూ చేసింది. లేదు, నువ్వు ఆమెకు కూతురుతో, మా దేవుడికి కూతురుతో సమానం, నువ్వు కూతురువి. ఏ కూతురైనా మంచి సంబంధమే ఇస్తాడు, కానీ ఏ తండ్రి అయినా తన కూతురికి మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు కానీ చెడు సంబంధాన్ని తీసుకురాడు కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె వినలేదు, నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఆ అబ్బాయి చీటర్ అని తెలిసిందో అప్పుడు నమ్మింది. తర్వాత దేవుడు ఓహో ఇలా కూడా కార్యం చేస్తాడని నమ్మడం జరిగింది. దాని తర్వాత మంచి అబ్బాయితో వివాహము జరిగింది. సో అలా ఉంటుందమ్మా. ఏదైనా కూడా నువ్వు రిజెక్ట్ చేశాడు అంటే దేవుడు అది నీకు నచ్చలేదు, నీ లైఫ్ లో నుంచి కొంతమందిని తీసేశాడు అంటే వాళ్ళ వల్ల నీకు ప్రమాదం వస్తుందని దేవుడు నీ లైఫ్ లోంచి కొంతమందిని తీసేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ చెప్తున్నా కదా, నీ సేఫ్ కోసమే, నీ సెక్యూరిటీ కోసమే, నీ మేలు కోసమే, నీ మంచి కోసమే దేవుడు ఏది చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడని మాత్రము మర్చిపోవద్దు. సో అందుకే కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు రాకనే చాలా మంది దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ కి వెళ్తారు. డోంట్ బి నెగిటివ్ ఆన్ గాడ్, డోంట్ నెగిటివ్ ఆన్ గాడ్. థ్యాంక్స్ చెప్పండి దేవుడికి, అన్ని వేళలా థ్యాంక్స్ చెప్పండి. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోండి. సో మనందరికి కూడా, సో నువ్వు ఎప్పుడైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఆశీర్వదించకపోయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, అదే విశ్వాసము. సో దేవుడు నీకు ఆ జాబ్ ఇస్తేనే కాదు, ఇయ్యకపోయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, అదే విశ్వాసము, దేవుడి మీద నమ్మకము, అక్కడే నీకు కలుగుతుంది. ఒకవేళ ఒక 10 సంవత్సరాల బాబు వచ్చి నాన్న నాకు బైక్ కొని అంటే, వద్దు నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్తే బైక్ కొనిస్తే నీకు లైసెన్స్ రాదు, నువ్వు కాళ్ళ మీద పడేసుకుని కాళ్ళు విరగొట్టుకుంటావు అనుకో, థ్యాంక్స్ నాన్న, నా మంచి కోసమే చెప్పావు, నా మేలు కోసమే చెప్పావని ఆలోచించాలి. కానీ లేదు, నువ్వు తండ్రివేనా, నువ్వు తల్లివేనా, నేను బైక్ అడిగిస్తే కొనయ్యవా అని ఆర్గ్యుమెంట్ చేశాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. తన తల్లి తన తండ్రి మంచి కోసమే చెప్తున్నాడు, మంచి చేయాలనే చెప్తున్నాడు,
అలాగే మన తండ్రి కూడా, పరలోక తండ్రి కూడా మనకు మంచి చేయడానికే చూస్తాడు, మనకు మంచి ఇవ్వడానికే చూస్తాడు. కాబట్టి అన్ని వేళలా దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు. నీకు జాబ్ వచ్చినా దేవుడు మంచివాడే, రాకపోయినా మంచివాడే. ఉద్యోగం వచ్చినా మంచివాడే, రాకపోయినా మంచివాడే. ఓకే, నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చినా మంచివాడే, రాకపోయినా మంచివాడే. నువ్వు ఆశీర్వదించబడినా దేవుడు మంచివాడే, నువ్వు ఆశీర్వదించబడకపోయినా మంచివాడే. ఎందుకంటే అవన్నీ నీ మంచి కోసమే చేస్తాడు. ఒకటి చేశాడు అంటే నీ మంచికే, చేయకపోయినా నీ మంచికే అని మాత్రము మీరు తెలుసుకోండి. అందుకే యెహోవా ఎవరు? ఉత్తముడు. రుచి చూచి తెలుసుకోండి. ఒకరు తెలుసుకుంటే, ఒకరు చెప్తే ఈ దేవుడి గురించి జ్ఞానం వచ్చేది కాదండి. ఈ దేవుడితో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ దేవుడితో ఒక పర్సనల్ టచ్ ఉండాలి, ఈ దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్ ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ దేవుడి యొక్క గుణాన్ని. అందుకే ఈ రోజు నుంచి మీరందరూ కూడా దేవుడి యొక్క గుణాన్ని అర్థం చేసుకోండి, దేవుడి యొక్క మనసుని అర్థం చేసుకోండి, దేవుడి యొక్క తలంపులను అర్థం చేసుకోండి, దేవుడి యొక్క ఆలోచనను అర్థం చేసుకోండి. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నిన్ను ఏ ప్రణాళిక గుండా తీసుకెళ్తున్నాడో దాని గురించి మీరు ఆలోచించండి, దానిని మీరు అర్థం చేసుకోండి. అప్పుడు దేవుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. సో డోంట్ బి నెగిటివ్ ఆన్ గాడ్. సో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని ఉపద్రవాలు వస్తాయి, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, కొన్ని రిజెక్షన్స్ వస్తాయి, కొంత లేమితనం ఉంటాయి, కొన్ని అవమానాలు, నిందలు ఇవన్నీ వస్తుంటాయి లైఫ్ అన్నాక. అలా అని దేవుడు చెడ్డవాడు కాదు. దేవుని ఎప్పుడు కూడా చెడ్డవాణి లాగా చిత్రీకరించద్దు. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే, ఎప్పుడు కూడా ఉన్నతమైనడే, ఉత్తమమైనడే. దేవుడు ఆల్వేస్ పాజిటివ్. సో నువ్వు కూడా పాజిటివ్ గా ఉండు. సో అర్థమవుతుందా అండి? డోంట్ మిస్అండర్స్టాండ్ యువర్ గాడ్. నీ దేవుని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు, నీ దేవుని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకు, నీ దేవుని ఎప్పుడు మీద అలగకు, సనగకు, నీ దేవుడి మీద ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్ గా ఏంటిది, డోంట్ షో యువర్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్ టువర్డ్స్ టు ది గాడ్. ఇది ఒక్కటి మాత్రం లైఫ్ లో గుర్తు పెట్టుకోండి. సో whatever is happening, whatever is going to happen, it's good for us only. మన జీవితంలో జరిగినది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఏది చేసినా దేవుడు నీ మేలుకే చేస్తాడు, నీ మంచికే చేస్తాడు. ఏది చేసినా నీ యొక్క మేలు కోరేవాడు ఆయన, కానీ నీ నాశనం కోరుకునే దేవుడు కాదు, మన అన్యాయాన్ని కోరుకునే దేవుడు కాదు, మనల్ని మోసం చేసే దేవుడు కాదు, మన నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు, మనల్ని నశింప చేసే దేవుడు కాదు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, మహిమపరిచే దేవుడు, తరతరాలకు కృపను చూపించే దేవుడు, కనికరాన్ని చూపించే దేవుడు. సో గాడ్ ఈజ్ మెర్సిఫుల్. అవర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండి. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమించాడు కాబట్టి మనల్ని ఎందుకు నశింప చేస్తాడు? చేయడు కదా. సో మన కోసం ప్రాణం పెట్టేంతగా ఏంటిది ప్రేమించాడు. అలాంటి ప్రేమికుడు మనల్ని నాశనం చేస్తాడా? అలాంటి స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు మనకు మోసం చేస్తాడా? చేయడు కదా. సో అందుకే నీది ఏదైనా కూడా ఈ రోజు నుంచి పాజిటివ్ గా ఉండండి, నెగిటివ్ గా రాకండి. చలో స్క్రిప్చర్ లోకి వెళ్దాము. సో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించను. కీర్తనల గ్రంథము 34:1. మనం ఎల్లప్పుడు కూడా యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడు అంటే ఏంటిదండి? ఉదయము, పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అదొకటి మాత్రమే కాదు. నేను ఎల్లప్పుడు అంటే నీ కష్టం వచ్చినా దేవుణ్ణి స్తుతించు, నీకు బాధ వచ్చినా దేవుణ్ణి స్తుతించు, నీకు ఆశీర్వాదం వచ్చినా స్తుతించు, రాకపోయినా దేవుణ్ణి స్తుతించు. నేను ఎల్లప్పుడు అంటే అన్ని వేళలా, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ లాభాల్లో, నీ బాధలో, అప్పుడే కదా నీకు దేవుడి మీద నమ్మకం ఉన్నదని తెలిసేది. నీకు ఆశీర్వాదం వచ్చింది, దేవుని గంటలు స్తుతిస్తావు. ఆశీర్వాదం రాకపోతే 5 నిమిషాలు కూడా ప్రార్థించలేవు. అయితే నీకు దేవుడి మీద ఏం లేనట్టు? నమ్మకం లేనట్టు. సో నీ చిత్త ప్రకారం ఆయన పని చేస్తేనే ఆయన దేవుడా? నీ చిత్తానికి విరుద్ధంగా పనిచేస్తే ఆయన దేవుడు కాదా? అందుకే నేను ఎల్లప్పుడు అంటే అన్ని వేళలా నీ సమస్యలలో కూడా దేవుణ్ణి స్తుతించు, నీ సమస్యలు పోయినాక కూడా దేవుడి స్తుతించు, నీ సమస్యలలో ఉండి నువ్వు దేవుణ్ణి స్తుతించు, నీ శ్రమలలో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించు, నీకు ఆరోగ్యం ఉన్నా దేవుణ్ణి స్తుతించు, ఆరోగ్యం లేకపోయినా దేవుణ్ణి స్తుతించు, నీ ప్రార్థనలకు జవాబు వచ్చినా దేవుణ్ణి స్తుతించు, రాకపోయినా దేవుణ్ణి స్తుతించు. అందుకే నేను ఎల్లప్పుడు అన్ని వేళలా నీ సిచ్యువేషన్స్ ఏమైనా కూడా నీ దేవుడి మీద నమ్మకం చెదరొద్దు, నీ సర్కమ్స్టాన్సెస్ ఏదైనా కూడా నీ దేవుడి మీద నమ్మకం చెదిరిపోవద్దు.
సో అందుకే అన్ని వేళలా ఆయనను సన్నతించదను. నిత్యము అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, మధ్యరాత్రి మాత్రమే కాదు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సో ఆయన కీర్తి, ఆయనను పొగడాలి. నీకు ప్రార్థన, నీకు జాబ్ వచ్చింది, నువ్వు దేవుని పొగుడతావు. అయ్యా దేవుడు ఉన్నావు, నువ్వు ఉన్నావు దేవా, నువ్వు ఉన్నావు దేవా అని పొగుడతావు. అదే జాబ్ రాలేదనుకో, అయ్యా నువ్వు ఉన్నావా అని అడుగుతావు. అర్థమవుతుందా? మనకేదైనా సమాధానం వచ్చిందనుకో, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఉన్నాడు అంటారు. సమాధానం రాకపోతే గాడ్ ఈజ్ బ్యాడ్, గాడ్ లేడు అని అంటారు. సో అలా కాదు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సో అన్ని వేళలా నువ్వు ఆయనను స్తుతించు, అన్ని వేళలా ఆయనను సన్నుతించు, అన్ని వేళలా ఆయన కీర్తి నీ నోట నుండు. నీకు ఉద్యోగం రాకపోయినా నువ్వు దేవుణ్ణి కీర్తించాల్సిందే, నీకు ఉద్యోగం వచ్చినా దేవుణ్ణి కీర్తించాల్సిందే, అన్ని వేళలా నిత్యము. సో ఈ వాక్యాలన్నీ కూడా నేను బస్ చేశాను, కీర్తి నా నోట నుండును. సో నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, సో థ్యాంక్ యూ జీసస్ నువ్వు ఉన్నావు అంటావు. నార్మల్ రిపోర్ట్ లేకపోయినా థ్యాంక్ యూ జీసస్ నువ్వు ఉన్నావు కాబట్టి ఈ నార్మల్ రిపోర్ట్ రాలేదు. సో అర్థమవుతుందా అండి? నిత్యము ఆయన కీర్తి నీ నా నోట నుండి. నీ ఫెయిల్యూర్ లో కూడా ఆయనను కీర్తించు, ఆయనను సన్నతించు. నీ రిజెక్షన్ లో కూడా ఆయనను కీర్తించు, ఆయనను సన్నతించు. నీ డిలేలో కూడా, ప్రార్థన డిలేలో కూడా నువ్వు ఆయనను సన్నతించు, కీర్తించు. నీ సమస్యలు, శ్రమలు, పోరాటాలలో కూడా నువ్వు ఆయనను సన్నతించు, కీర్తించు. అంతేకాని ఆయన మీద నెగిటివ్ గా మాట్లాడకు. కొంతమంది ప్రార్థనకు జవాబు వస్తే 100 థ్యాంక్స్ చెప్తారు, జవాబు రాకపోతే థ్యాంక్స్ చెప్పరు. సో అంటే నీకు దేవుడి మీద ఏం లేనట్టు, నమ్మకం లేనట్టు, దేవుడి మీద నీకు ఏం లేనట్టు, ఆ యొక్క ఇష్టము లేకపోతే విశ్వాసము లేదని అర్థము. సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అన్ని వేళలా చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సో అన్ని వేళలా ఆయనను కీర్తిస్తూనే ఉండాలి. సో నీకు రిజెక్ట్ అయినా కూడా, ఎగ్జామ్కి వెళ్ళావు, రిజెక్ట్ అయ్యావు, తక్కువ మార్కులు వచ్చాయి, అయినా కీర్తించు. ఎక్కువ మార్కులు వచ్చాయి, అయినా కీర్తించు. అదే నిత్యము అంటే నీ సమస్యలు, నీ శ్రమాలు, నీ పోరాటాలు, నీ యొక్క సిచ్యువేషన్, నీ సర్కమ్స్టాన్సెస్, నీ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా కూడా నువ్వు ఆయనను ఏం చేస్తుండాలి? కీర్తిస్తూనే ఉండాలి, సన్నుతిస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ, ఎల్లవేళలా, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, అర్ధరాత్రి అని మాత్రమే కాదు, నీ సిచ్యువేషన్స్, నీ పరిస్థితులు మారిన, కాలాలు మారిన, సమయాలు మారినా, మారకపోయినా నువ్వు ఆయనను కీర్తిస్తూనే ఉండు, సన్నుతిస్తూనే ఉండు. అర్థమవుతుందా అండి? సో అది ఈ వాక్యం యొక్క భావము. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. సో నీకు ప్రార్థనకు జవాబు రాలేదని బాధపడకు, దేవుడు నీ జీవితంలో ఉన్నాడని అతిశయించు. నీకు ధనము లేదని బాధపడకు, ఐశ్వర్యం లేదని బాధపడకు, నీకు ఆశీర్వాదం లేదని బాధపడకు, కానీ నీ జీవితంలో దేవుడు ఉన్నాడని అతిశయించుచున్నాను. దీనులు దానిని విషయాన్ని సంతోషించెదరు. సో మనందరం దీన మనస్సులము. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ గుడ్ దేవుడు మనతోటి ఉన్నాడు. సో నిన్ను అందరూ వదిలేశారు, కానీ దేవుడు నిన్ను వదిలేయలేడు. అందుకే నువ్వు దేవుడు ఉన్నాడని అతిశయించు. సో నువ్వు అన్ని విషయాలలో స్వస్థత పొందుకున్నావు, సో దేవుడు ఉన్నాడని అతిశయించు. స్వస్థత పొందుకోలేకపోయినా అతిశయించు. సో అందుకే నువ్వు ధనవంతుడు అని అతిశయించకు, నువ్వు ఐశ్వర్యవంతుడు అని అతిశయించకు, నువ్వు గుణవంతుడు అని అతిశయించకు, నువ్వు అన్ని విషయాలుగా ఆశీర్వదించబని అతిశయించకు. నువ్వు ఏదున్నా లేకపోయినా ఈ దేవుడు నా జీవితంలో ఉన్నాడు, అన్ని ఉన్నా లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు. సో అన్ని వేళలా దేవుడు నాతో ఉన్నాడని ఆ విషయంలో నువ్వు అతిశయించు. సో యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించు. సో అంతేకాని డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్. దేవుడు అంటే అంటాడు, నీకు నేను ఇంపార్టెంటా, నీ ఆశీర్వాదం ఇంపార్టెంటా? సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలు నువ్వు నాకు ఐఫోన్ కొనిస్తేనే నువ్వు నాకు డాడీ అంటే అది ఎలా ఉంటుంది? బాగుండదు. నాకు నువ్వు ఇంపార్టెంట్ లేకపోతే ఐఫోన్ ఇంపార్టెంట్ అడిగినప్పుడు నాకు ఐఫోన్ ఇంపార్టెంట్ అంటావు, ఎలా ఉంటుంది? బాగుండదు అది. సో అలాగే మన అందరికీ కూడా గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ బ్లెస్సింగ్స్, ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాల కంటే ఆయన ఆశీర్వాదానికి కర్త అయిన ఆయన ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, నాకు నువ్వు నీకంటే నాకు ఐఫోన్ ఇంపార్టెంట్, ఐఫోన్ ఉంటేనే నేను తింటాను అన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? బాగుండదు అది. సో అలాగే మనం కూడా దేవుడిని ఆశీర్వదిస్తేనే దేవుడు కాదు, ఆశీర్వదించబడకపోయినా దేవుడే. సో మనం స్వస్థత పడితేనే మనకు దేవుడు కాదు, స్వస్థత పరచకపోయినా ఆయన మన దేవుడే. సో ఆయన, మనం అందరం కూడా ఆయనను కోరుకోవాలి ఆశీర్వాదాన్ని కంటే ఎక్కువగా. సో అతిశయించుచున్నాను, యెహోవాను బట్టి అతిశయించండి, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చూసారండి,
అందరం కలిసి మనం దేవుణ్ణి ఘనపరచాలండి. ఆయన నామాన్ని ఏం చేయాలట? గొప్ప చేయాలి. అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదము. సో అంతేకాని ఆయన నామాన్ని తగ్గించొద్దు. చాలా మంది ఆయనను తగ్గిస్తున్నారు, ఆయన స్థాయిని తగ్గిస్తున్నారు. అన్య జనులలో నా పేరు దూషించబడుతుంది మీ వల్ల అంటున్నాడు దేవుడు. దేవుడు ఒక సందర్భంలో ఒక భావము వ్యక్తపరుస్తాడు, ఒక బాధను వ్యక్తపరుస్తాడు. మీ వల్ల నా పేరు అన్య జనులలో దూషించబడుతుంది అని అంటాడు. సో చాలా మంది క్రైస్తవులే, దేవుడు నమ్ముకున్న బిడ్డలే, అన్యుల దగ్గర దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళని చూసాను. నో 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 నో, డోంట్ స్పీక్ అబౌట్ యువర్ గాడ్ నెగిటివ్లీ. అది నువ్వు శాపంలో పడిపోతావు. సో అందుకే నాతో కూడి యెహోవాను గణపరచుడి. నువ్వు అన్ని వేళలా దేవుణ్ణి గణపరచాలి. సో నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతేనే నువ్వు దేవుణ్ణి గణపరచలేవు. అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి గణపరచలేవు, నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే. అందుకే దేవుడి మీద 100% నమ్మండి, లేకపోతే అసలు నమ్మకుండా ఉండకండి. సగం నమ్మి సగం నమ్మకుండా ఉండకండి. సో 50-50 ఉండద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. నమ్మితే గుడ్డిగా 100% నమ్మండి. ఆ కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి నమ్మండి, బాధలు వచ్చినా దేవుని నమ్మండి, మునిగిపోతున్న దేవుణ్ణి నమ్మండి. సో అప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరిచినట్టు విశ్వసిస్తున్నావు. అందుకే నీ మీద విశ్వాసము, దేవుడి మీద నీ విశ్వాసము ఎల్లవేళలా పెరుగుతూనే ఉండాలి, కానీ తగ్గకూడదు. సో అందుకే యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి, ఉత్తముడని, మంచివాడని. సో యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామంను గొప్ప చేయదుము. సో నీ యొక్క హృదయంలో కూడా నీ దేవుడి యొక్క స్థానాన్ని తగ్గించద్దు. అర్థమవుతుందా అండి? నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ నీ దేవుడి యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా తగ్గించద్దు, పెంచుతూనే ఉండాలి. అది సిచ్యువేషన్స్ ఎట్లుండాలి, సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా ఉండనివ్వండి, ఎంత చెండాలంగా అయినా ఉండనివ్వండి, కానీ నీ దృష్టిలో, నీ మనస్సులో నీ దేవుడు ఎప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉంచాలి. నీ హృదయంలో నీ దేవుడి యొక్క స్థానము గొప్పగా ఉంచాలి, ఉన్నతంగా ఉంచాలి. అది అన్షేకబుల్ గా ఉండాలి, అన్షేకబుల్ గా ఉండాలి. అలా అలా నువ్వు ప్రాక్టీస్ చేయి, అలా నువ్వు జీవించు. ఏదైనా చెడు జరిగిందా, నా మంచికే. సో ప్రార్థనకు జవాబు రాలేదా, నా మంచికే. జవాబు వచ్చిందా, నా మంచికే. సమస్యలు ఉన్నాయా, నా మంచికే. ఆ సమస్యలు పోయాయా, నా మంచికే. ప్రార్థనకు డిలే అవుతుందా, నా మంచికే. డిలే కావట్లేదా, నా మంచికే. అలా ఆయన నామాన్ని గొప్ప చేయి, నీ మంచికే. ఏది చేసినా నీ మంచికే జరుగుతుంది. అప్పుడు దేవుడు నీకు గొప్పగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదు. యోబు చూడండి, అన్ని తీసేసుకున్నా, నా మంచికే అన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు. అవును, నిజంగా యోబుకి ఆ మంచిదే. ఆయనకు తెలియకుండానే ఒక గర్వం వచ్చేసింది. నేనే దేవుడి కంటే గొప్పవాణ్ణి, నేనే దేవుడి కంటే పరిశుద్ధుని, నేనే దేవుడి కంటే ఉత్తమముని. పాపం ఆయన గ్రహించుకోలేకపోయాడు. ఆయన తప్పు కూడా కాదు. కొన్ని తెలియని గర్వాలు మన లోపల ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు తీసేయడానికే, అవన్నీ కూడా యోబులో తీసేయడానికే దేవుడు ఆ పరీక్ష పెట్టాడు. తెలుసుకున్నాడు, దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. సో చూసారా అండి, ఒకవేళ అదే అదే గర్వం ఉంటే ఆయన నరకానికి వెళ్ళేవాడు. సో మనమందరం దేవుడి కంటే గొప్పవాళ్ళమా? కాదు కదా. ఈవెన్ నువ్వు మనుషుల కంటే గొప్పవాడిగా అనుకోవడమే తప్పు. అలాంటిది దేవుడు కంటే నా తర్వాతనే దేవుడు పరిశుద్ధుడు అనుకోవడం కరెక్ట్ కాదు. సో అందుకే దేవుడు ఆ యొక్క శ్రమను పెట్టేసి తీసేసి ఆయనను పరలోకానికి నడిపించాడు, ఆ గర్వాన్ని తీసేసి. సో అర్థమవుతుందా అండి? మన లోపల గర్వాన్ని తీసివేయడానికి, అహంకారాన్ని తీసివేయడానికి, పొగర్ని తీసివేయడానికి, బలహీనతలను తీసివేయడానికి, శ్రమలను తీసివేయడానికి, పోరాటాలను ఆ యొక్క లోపాలను, బలహీనతలను తీసివేయడానికి మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. అందుకే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని మాత్రం మర్చిపోవద్దు. సో ఎప్పుడు కూడా డిలేలో కూడా దేవుణ్ణి కూడా ప్రశ్నించద్దు. సో ఆ డిలేలో కూడా నువ్వు దేవుని ఏం చేయాలి? నామాన్ని గొప్ప చేయాలి, ఆయనను గణపరచాలి. యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామంను గొప్ప చేయదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూసారండి, నువ్వు విచారణ చేయి. అయ్యా నేను ఎందుకు ఇది పొందుకోలేకపోతున్నాను? దేవుని ఎప్పుడు కూడా క్వశ్చన్ వేయద్దండి. అయ్యా నాకు ఎందుకు ఈ జాబ్ ఇవ్వలేదు అనొద్దు. నేను ఎందుకు ఈ జాబ్ని పొందుకోలేకపోయాను? అయ్యా నాకు ఎందుకు ఈ వివాహం జరగలేదు అనొద్దు. అయ్యా నాకు ఎందుకు వివాహము నేను పొందుకోలేకపోతున్నాను? నీ మీద నువ్వు బ్లేమ్ తీసుకో, దేవుని ఎప్పుడు బ్లేమ్ చేయదు. చాలా మంది రివర్స్ క్వశ్చన్ వేస్తారు. అయ్యా నన్ను ఎందుకు నువ్వు స్వస్థతపరచలేదు? అయ్యా నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించలేదు? అయ్యా నాకు ఎందుకు ఈ ఉద్యోగం ఇవ్వలేదు? ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నేనెందుకు పొందుకోలేకపోతున్నాను? నా లోపల ఉన్న లోపం ఏంటిది? నా లోపల ఉన్న బలహీనత ఏంటిది?
ఎందుకంటే ఆయన ఇవ్వడానికి సామర్థ్యం లేదా? ఆ జాబ్ ఇవ్వలేడా? ఆ వివాహాన్ని జరిపించలేడా? ఆ నార్మల్ రిపోర్ట్ ఇవ్వలేడా? చిటికెలో పని, ఒక చిటికేసిన సమయంలో ఆయన అన్ని చేయగలుగుతాడు. ఒకవేళ ఇయ్యలేదు అంటే నీ లోపల ఏదో లోపం ఉంది, నీ లోపల ఏదో బలహీనత ఉంది. అందుకే విచారణ చేయి దేవుడి దగ్గర. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నువ్వు విచారణ చేయి, ప్రార్థన చేయి, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. సో అలా అంటే నాకు ఎన్నో ప్రార్థన ప్రేయర్ అంశాలు ఉన్నాయి, కొన్నిటికి నాకు జవాబు రాలేదు. సో దేవుడు చెప్పాడు ఇంకా టైం ఉందని, దేవుడు చెప్పాడు ఇంకా నువ్వు తగ్గించుకోవాలని, ఇంకా చెప్పాడు ఇంకా నువ్వు ప్యూరిఫికేషన్ కావాలి, అప్పుడే నేను నీకు ఇస్తానని. సో ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు 10 years కి బాబు బైక్ అడిగితే ఇస్తామా? 20 తర్వాత ఇస్తామా? 20 తర్వాత. ఆ 10 years లో మనం నేర్పిస్తాము, బైక్ ఎలా నడపాలో, ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తాము. అలాగే దేవుడు కూడా నీకు నేర్పిస్తాడు. సో నువ్వేం చేయాలి? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఎవరో ఒక దైవజనుడి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన అస్సలు మౌనంగా ఉండడు. నీ శ్రమలలో, నీ పోరాటాల్లో, నీ ఉపద్రవాలలో దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు. ఎవరో ఒకరి ద్వారా నిన్ను మాట్లాడి, వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అందుకే విచారణ చేయి, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. చూసారా, ఇంత బిజియెస్ట్ గాడ్ అంటే, ఇప్పుడు మనం ఒక సీఎం పర్మిషన్ కావాలంటేనే మనకు చాలా రోజులు పడతాయి. పిఎం ని కలవాలంటే అసలు అసాధ్యము. ఒక ఎమ్మెల్యేను కలవాలంటే అసాధ్యము. ఒక మినిస్టర్ ని కలవాలంటే అసాధ్యము. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కలవాలంటే అసాధ్యము. కానీ నువ్వు దేవుణ్ణి కలవడం చాలా ఈజీ అండి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనుషులందరూ బిజీగా ఉన్నా, లేకపోయినా బిజీగా ఉన్నా అని చెప్పి నిన్ను కలవనివ్వరు, నిన్ను కలవరు. కానీ ఎంత బిజీగా ఉన్నా కూడా మన దేవుడు ఈ సర్వాన్ని సృష్టించాడు. కోట్ల జీవరాశులను, జలరాశులను ఆయన పెంచాలి, పోషించాలి. ప్రతిరోజు 3 పూటల భోజనం మనందరికి అందించాలి, గాలిని అందించాలి, నీరుని అందించాలి. అనేక మంది రోగులను ఈ రోజు స్వస్థతపరచాలి, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, అనేక మందికి జీవాన్ని ఇవ్వాలి, అనేక మందిని భూలోకంలో పుట్టించాలి. సో ఇంత బిజీ ఉన్న దేవుడు నువ్వు విచారణ చేయగా ఆయన నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. చూసారండి, ఇప్పుడు చెప్పండి, గాడ్ ఈస్ గుడ్ కాదా? గాడ్ ఏమైనా పని లేకుండా ఉన్నాడండి? ఆయన చాలా బిజియెస్ట్ పర్సన్, బిజియెస్ట్ గాడ్. చాలా పనులు ఉన్నాయి. ఒక 800 కోట్ల జనాభాను చూసుకోవాలి, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, 3 పూటల భోజనం పెట్టాలి. అండ్ జీవరాశులు, జలరాశులు, ఎవరిని సృష్టించాలి, ఈ రోజు ఎవరికి సమాధానం ఇవ్వాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి, ఎవరికి ఈ రోజు నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వాలి, ఎవరికి వివాహాలు జరిపించాలి, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ రోజు ఆయన పనిలో ఉన్నాడు. అంత బిజీలో ఉన్న దేవుడు నువ్వు విచారణ చేయగా నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. అందుకే గాడ్ ఈస్ గుడ్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి, నేను బిజీగా ఉన్నానమ్మా, మీరు నెక్స్ట్ మంత్ కలవండి అంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నేను బిజీగా ఉన్నాను, మీరు రేపు రండి అంటారు. లేదా ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళండి, ఈ క్రిస్మస్ సీజన్ నేను బిజీగా ఉన్నాను అని పక్క పెడతాడు. కానీ దేవుడు ఎంత బిజీగా ఉన్నా నీ కోసం ఆ బిజీ మొత్తాన్ని పక్కకు పెడతాడు, కానీ నిన్ను మాత్రం పక్కకు పెట్టాడు. అందుకే గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్. అందుకే గాడ్ ఈస్ గ్రేట్. అందుకే నువ్వు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చూసానండి, ఆర్థిక సమస్యలు అనే భయము, కుటుంబ సమస్యలు అనే భయము, అన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, నీ భయాల నుంచి తప్పించిన దేవుడు గుడ్డా బ్యాడా? సో నువ్వు విచారణ చేయగా నీకు ఉత్తరం ఇచ్చిన దేవుడు గుడ్డా బ్యాడా? నువ్వు ప్రార్థించగానే నీకు సమాధానం ఇచ్చిన దేవుడు గుడ్డా బ్యాడా? అందుకే యెహోవాను ఏమి చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన అన్ని వేళలా మంచోడే. సో నీ జీవితంలో ఒకరిని తీసేశాడా, అది నీ మంచికే. ఉంచాడు, అది నీ మంచికే. ఒకరిని దూరం చేశాడు, అది నీ మంచికే. దగ్గర చేశాడు, అది నీ మంచికే. సో నీ కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన ఏం చేశాడు? తప్పిస్తాడు. ఇప్పుడు నిన్ను కాపాడుకున్న దేవుడు, నీకున్న భయంలో నుంచి తప్పించే దేవుడు మంచివాడు అవుతాడా, చెడ్డవాడు అవుతాడా? సో నువ్వు విచారణ చేయగా ఎంతగా బిజీగా ఉన్న దేవుడు నీ కోసం ఉత్తరం ఇస్తున్నాడే, నీ కోసము నీ ప్రార్థన కోసం ఆయన చెవులు పెడుతున్నాడే. ఆయన మంచివాడా, చెడ్డవాడా? అర్థమవుతుందా అండి? ఆయన ఉత్తరం ఇచ్చాడు. సో ఇంత బిజియెస్ట్ గాడ్ అండి ఆయన, వెరీ బిజియెస్ట్ గాడ్. ఆయన ఏమీ పని లేక లేడు, ఆయన ఎంతో పనితో ఉన్నాడు. సో అలాంటి పని ఉన్న దేవుడు నీ కోసం ఆ పని అంతా పక్కకు పెట్టేసి నీ ప్రార్థనలను ఆలకిస్తున్నాడు, నీ విచారణలను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నీ వెనుకాలే ఉన్నాడు, నీతోడే ఉన్నాడు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే జ్ఞానము కలగాలి. అందుకే నా ప్రజలు నా జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు. అంతేనా కదండి? ఆయన జ్ఞానము. అందుకే కొంచెం నెగిటివ్ రాగానే నెగిటివ్ గా మాట్లాడడమే దేవుడి గురించి. ప్రార్థనకు జవాబు రాలేదంటే దేవుడి మీద అలగడమే, 3 రోజులు అన్నం తినకపోవడమే, సో 4 రోజులు విచారించడమే. సో విచారించద్దు. డోంట్ వరీ.
నువ్వు గాడ్ చేతిలో ఉన్నావు, గుర్తు పెట్టుకోండి. మన పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే సేఫ్ గా సెక్యూర్ గా వాళ్ళని చూస్తామో అలాగే వాళ్ళను చూపిస్తాము. ఇప్పుడు నాకు ఒక 3 ఇయర్స్ పాప ఉందండి. సో నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చాను. సో అది ఆ విలువ తెలుస్తదా? తీసి విసిరి పడేస్తది. అదే ఒక ₹10 పెట్టి ఒక బొమ్మ కొనిచ్చాను. దాంతోటి ఆడుకుంటది. సో తనకు ఏది ఏది విలువైనది, బొమ్మనా లేకపోతే డైమండ్ నెక్లెసా? డైమండ్ నెక్లెస్ విలువ తెలవదు. అందుకే నేను ఇవ్వను. సో ఆ విలువ తెలిసిన రోజు నేను ఇవ్వగలుగుతాను. సో ఇప్పుడు తనకున్న 3 ఇయర్స్‌కి ఏం కావాలి? ఒక బొమ్మ కావాలి. ఒక టెడ్డీ బేర్ కావాలి. అది ఇస్తే ఆడుకుంటది. సో అర్థమవుతుందా అండి? సో అలా విలువ తెలవనప్పుడు మనం ఇచ్చి మనం నష్టపోతామా? నష్టపోము కదా! దేవుడు గూడా నీకు కొన్ని ఇవ్వలేదంటే దాని విలువ తెలిసిన రోజు నీకిస్తాడు. దాని విలువ తెలిసేలాగా చేసి నీకిస్తాడు. అందుకే యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇంత బిజీ ఉన్న గాడు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. నీ ప్రార్థనకు ఉత్తరం ఇస్తున్నాడు. నా భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సో అన్ని భయాల నుంచి ఆయన తప్పిస్తున్నాడు. సో గాడ్ ఈస్ గుడ్ అండి. ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. సో అంటే నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు. సో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా! నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవండి. ఎక్కడ కూడా నువ్వు సిగ్గుపడవు. నీ తల ఎత్తే దేవుడే కానీ నీ తల దించే దేవుడు కాదు. నువ్వు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వచ్చెను. మనం ఆయన తట్టుకు తిరుగుదాము. ఆయన వెలుగు మనకొస్తది. అంటే ఆయన యొక్క ఆశీర్వాదాలు మన మీదకొస్తది. వెలుగు సాదృశ్యము ఆశీర్వాదం. వెలుగుకి సాదృశ్యము ప్రార్థనకు జవాబు. వెలుగుకి సాదృశ్యము శాంతి, సమాధానము. వెలుగుకి సాదృశ్యము పరలోకము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వెలుగు. అందుకే కమ్ క్లోజర్ టు గాడ్. ఆయన తట్టుకు చూడగా నువ్వు దేవుడి వైపుకు తిరుగు. దేవుడి వైపుకు చుట్టు. కొంతమందికి ఆశీర్వదించబడిన తర్వాత దేవుడికి దూరం అవుతారు. కొంతమందికి ఆశీర్వదించబడక ముందే దేవుడికి దూరం అవుతారు. సో అన్ని వేళలా నువ్వు దేవుడితో కనెక్ట్ లోనే ఉండాలి. సో వారికి వెలుగు కలిగాను. వారు ముఖంలెన్నడూ కూడా సిగ్గుపడరు. సో ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనల్ని నశింప చేసే దేవుడు కాదు. కానీ నిన్ను ప్యూరిఫికేషన్ చేయని మాత్రం ఆయన ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి. మనందరిలో ఆ గర్వము తీసేయకుండా, మనందరిలో ఉన్న అహంకారము తీసివేయకుండా, మనందరిలో ఉన్న పొగరు తీసివేయకుండా, మనందరిలో ఉన్న లోపాలు తీసివేయకుండా ఆయన మాత్రము మనల్ని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించే ముందు ఇలా నడిపిస్తాడు. కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నడిపించి నిన్ను ప్యూరిఫై చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిన్ను నలగొట్టి, చితగ్గొట్టి, నిన్ను రుద్ది, కడిగి, ఎండబెట్టి, ఆరబెట్టి అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. సో ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్న ప్రాసెస్. సో గాడ్ అలా నడిపిస్తాడు. సో యాక్సెప్ట్ ఇట్. సో మళ్ళా దేవుడు దీర్ఘశాంతి అండి. అంత తొందరగా నిర్ణయాలు తీసుకోడు. సో తొందరగా నిర్ణయాలు తీసుకోడు. నీకేది ఇచ్చినా కూడా నీకేమైనా ఇవ్వాలనుకుంటే దాని గురించి నిన్ను ప్రిపేర్ చేపిస్తాడు. ప్రిపేర్ చేపించి అప్పుడు నీకు ఇస్తాడు. ఒకవేళ వివాహమా, నీకు ఆ భర్త విలువ తెలిసిన తర్వాత వివాహం జరిగితే బాగుంటుంది. భార్య విలువ తెలిసిన తర్వాత వివాహం జరిగితే బాగుంటుంది. ఆ యొక్క విలువ తెలియకుండా నువ్వు చేసావుకో, గొడవలు పడి నువ్వు తొందరగా డైవర్స్ తీసుకుంటావు. ఒకవేళ జాబ్ ఆ డిలే అవుతేనే ఆ జాబ్ యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు జాబ్ ఈ రోజు అప్లై చేసావు, రాగానే ఇంత ఈజీ ఆ జాబ్ అని నువ్వు శ్రద్ధగా పనిచేయవు. ఒక 6 నెలలు డిలే అయింది అనుకోండి, అమ్మో ఈ జాబ్ కోసం నేను 6 నెలలు వెయిట్ చేశాను కాబట్టి శ్రద్ధగా పని చేస్తాను, కాబట్టి ఏంటిది ఒళ్ళు వంచి పని చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా పని చేసుకుంటాను. మళ్ళీ జాబ్ పోతే మళ్ళీ వస్తుందో రాదో, ఈ 6 నెలలు 20 సంవత్సరం డిలే అయింది. సో ఒకవేళ అలా డిలే కాకుండా నీకు ఏదైనా ఉచితంగా దేవుడు ఇచ్చాడు అంటే నీకు దాని విలువ తెలియదు. అందుకే దేవుడు నీకు ఆ విలువ తెలిసేలాగా చేసి అప్పుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. విలువ తెలియకుండా వచ్చిన ఏది కూడా మనము ఏంటిది పారేసుకుంటాము. ఇప్పుడు 3 సంవత్సరాల పాపకు ఒక ₹1,00,00,000 ఇచ్చి డైమండ్ నెక్లెస్ ఇస్తే కాపాడుకుంటుందా? పారేసుకుంటుందా? పారేసుకుంటది. ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి. అలాగే మనకు విలువ తెలిసిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. అందుకే అర్థమవుతుందా అండి? గాడ్ ఈజ్ గ్రేట్ ఎప్పుడైనా కూడా. గాడ్ ఈజ్ గుడ్ ఎప్పుడైనా కూడా. ఒకటి ఇచ్చాడు అంటే నీ మంచికే, ఇయ్యలేదు అంటే నీ మంచికే. ఇస్తున్నాడు అంటే నీ మంచికే, ఇవ్వలేట్లేదంటే నీ మంచికే. చేస్తున్నాడంటే నీ మంచికే, చేయట్లేదంటే నీ మంచికే. అన్ని వేళలా దేవుడు ఏంటిది? మంచివాడు. సో లెట్ us ప్రే.
లెట్ us pray. అయ్యా ప్రభువా, మంచి వాక్యాన్ని మాకు అందించావు నాయన. మాకు నా ప్రజలు నా జ్ఞానం లేక నశించిపోతున్నారన్నారు నాయన. ఎస్ మై లార్డ్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు ఈ ఉదయకాల సమయమున ఇచ్చినందుకు వందనాలు. ఎస్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. యెహోవా దయాళుడు, ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అన్నావు తండ్రి. అయ్యా, మీరు మా అందరికి రుచి చూపిస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మీ అద్భుతాలను రుచి చూసాము, మీ ఆశ్చర్యమైన కార్యాలను రుచి చూసాము, మీ ప్రేమను రుచి చూసాము, మీ వాక్యాన్ని రుచి చూసాము, మీ తలంపులను రుచి చూసాము, మీ నడిపించే విధానాన్ని రుచి చూసాము తండ్రి. అన్ని వేళలా మేము రుచి చూసాము నాయన. అన్ని వేళలా మేము మిమ్మల్ని రుచి చూసాము. ఇంకా మమ్మల్ని నడిపించమని, ఇప్పుడు మాలో ఉన్న కొన్ని లోపాలను అన్నిటిని కూడా సరిచేసినందుకు మీకే మహిమ కలుగును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.